కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా ముఖ్యాంశాలు. చంపపేటలో నూతన ఎయిర్టెల్ షోరూమ్ ను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు గడ్డి అన్నారం వైకాపా నేతలు. దేశుక్ నగర్ శ్రీ చైతన్య కాలేజీలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన బల్దియా అధికారులు. ప్రియునిపై వ్యామోహంతో కట్టుకున్న భర్తను కడతీర్చిన యువతి. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడండి అని పిలుపునిచ్చిన జీడిమెట్ల విద్యార్థులు. ఇక వివరాలకు వెళ్తే చంపపేటలో నూతనంగా ఏర్పాటైన ఎయిర్టెల్ షోరూమ్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు సరియైన సేవలు అందించడంతో పాటు అన్ని వేళలా వారి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. ఎన్డీఏ హయాంలో ప్రవేశపెట్టినటువంటి సెల్ ఫోను ఆ రోజు ఒక డిగ్నిటీగా ఉండేది, కానీ ఈరోజు నెసెసిటీగా మారిపోయింది. ఆ రోజు డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు గౌరవప్రదంగా సెల్ ఫోన్ వాడేటువంటి వాళ్ళు ఈరోజు కూరగాయలు అమ్మేటువంటి అవ్వ నుంచి మొదలు పెడితే ఆటో నిలిపే కార్మికుల నుంచి, విద్యార్థి నుంచి, గృహిణి నుంచి, ఉద్యోగస్తుల నుంచి అందరూ కూడా ఈరోజు సెల్ ఫోన్ వాడకంలోకి వస్తున్నది. దీని ద్వారా మరి ఈరోజు ప్రజలకు ఎంతో సమయము ఆదా అవుతున్నది. సెల్ ఫోన్ ద్వారా ముఖ్యంగా మరి ఖర్చు కూడా తగ్గుతూ ఉన్నది. మరి సెల్ ఫోన్ లేనట్లయితే స్వయంగా వెళ్ళి కలవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాని కారణంగా ట్రాఫిక్ కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ సెల్ ఫోన్ ఎంతో ఉపయోగము, కానీ దాన్ని అవసరమైనంత మేరకే వాడుకోవడము, అనారోగ్యానికి గురి కాకుండా చూడడము, మరి వాహనాలు నడుపుతున్నప్పుడు సెల్ ఫోన్ వాడకుండా ప్రయత్నించడము, ఈ సెల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడపడంతో అనేక రకాల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కృతజ్ఞతలు. సో ఇప్పుడున్న సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలని, మొబైల్ సేవలు అందరికీ అందుబాటులో రావాలని ఆశిస్తున్నాము. కర్మంగ డివిజన్లో కమ్యూనికేషన్ కృతజ్ఞతలు. అంటే మొబైల్ షాపులు ఈ ఏరియాలో మన కర్మంగట్, చంపాపేట అందుబాటులో రావాలని మా ఉద్దేశంతో మన ఎయిర్టెల్ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు ఈ ఏరియా మనకు అలాట్ చేశారు. దానికోసం సంతోషంగా ఉంది. వాళ్ళకు కృతజ్ఞతలు చేస్తున్నారు. అంతేకాకుండా మన మొబైల్స్ మామూలు సామాన్య ప్రజలు ఉపయోగించినట్టు మంచి పనులు ఉపయోగించాలని, చెడు పనులకు తిరగకుండా ఉండాలని భావిస్తున్నారు. గడ్డి అన్నారం పీఎన్టీ కాలనీకి చెందిన పలువురు వైకాపా నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సోనియా నాయకత్వంలో దేశం అభివృద్ధి పదంలో నడుస్తుందని, అందుకే తాము కాంగ్రెస్ లో చేరామని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లక్ష్యంతో వైఎస్ఆర్సీపీ పార్టీ పిఎన్టీ కాలనీ కన్వీనర్ అయిన సంగాని నరసింహరావు గారు,
అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ మన్సూరాబాద్ కన్వీనర్ అయిన వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వారిని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతంగా ఆహ్వానిస్తూ అలాగే తెక్కెల సంజీవ గారిని మరి వారిని కూడా అంత పెద్ద ఎత్తున అనుచర వర్గం అంతా కూడా కాంగ్రెస్ పార్టీలకు సోదరంగా ఆహ్వానిస్తూ తప్పనిసరిగా రేపు కాంగ్రెస్ పార్టీలో మీకు న్యాయం జరుగుతుంది. అలాగే అందరం కలిసి పనిచేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలన్న దీక్షతోటి ముందుకు పోదాం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవస్తున్న ఎటువంటి సందేహం లేని సంగతి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. మనం అందరం కూడా ముందుకు సాగుదాం. ప్రజలకు న్యాయం చేద్దాం. దేశాన్ని ఒక మంచి నాయకత్వానికి అప్పగిద్దామన్న ఉద్దేశంతో ముందుకు వస్తున్నందుకు మరొకసారి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకుందామని చెప్పి మనం చేసుకుంటాం. నిమిత్తం సుధీర్ అన్న ఎంతో కృషి చేస్తున్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజల సమస్యలపైన ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఆ సమస్యలపై దృష్టి కేంద్రీకరించి ప్రతి దినము సమస్యలపైన పరిష్కరించే సుధీర్ అన్న నాయకత్వం మాకెంతో ఆకర్షణీయమైంది. అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వం పైన దాని యొక్క సిద్ధాంతాలు నచ్చక సుధీర్ అన్న యొక్క నాయకత్వంపై నమ్మకము, తాను చేసే ప్రజలపై తాను చేసే సమస్యలపై పరిష్కరించడంలో తానుకున్న ఏకాగ్రతను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్లో ఈరోజు చేరడం జరిగింది. సుధీర్ అన్న నాయకత్వం వర్ధిల్లాలని దేశక్ నగర్ శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎన్సీహెచ్ అధికారులు. కాలేజీలోని కిచెన్, బాత్రూంలోని వసతులను పరిశీలించారు. కాగా వారు సూచించిన లోపాలపై కాలేజీ యాజమాన్యం ప్రతిస్పందించి 2 వారాల్లో వసతులు మెరుగుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. మొత్తం సార్ మొన్న కూడా మీరు చెప్పిన ఫోన్లు ఆగింది సార్. మామూలుగా కిచెన్ లో పని చేసేటోళ్ళు, ఫుడ్ ఎవరు, వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు చిల్డ్రన్స్ దృష్టిలో పెట్టుకొని ఇంకోటి ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒక ఇన్స్టిట్యూషన్ బ్యాడ్ కావద్దని ఆయన గివింగ్ ఛాన్స్. ఏంటంటే బాగా చేయలేదు. ఇన్ని రోజులు ఏం చేసినావయ్యా? 1 year నుండి నేను చెప్తున్నా, 1 year నుండి ఏం చేస్తున్నావు? శ్రీచైతన్య క్యాంపస్ని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. కొన్ని ఏరియాల్లో అనైజీనిక్ కండిషన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఏజీఎం వెంకట్రావు గారికి అడిగాము. అతను దాన్ని ఒక వారం రోజుల్లో మొత్తం రెన్యువేట్ చేసి మనకు మళ్ళీ ఇన్స్పెక్షన్కి విజిట్ చేయమని చెప్తానని చెప్పారు. అప్పుడు కొంచెం క్లీన్లీనెస్ ఉండకుండా ఉంది. దానికి సంబంధించి మనం ఒక నోటీస్ కూడా ఇష్యూ చేయడం జరిగింది శ్రీ చైతన్య క్యాంపస్ వాళ్ళకి. దానికి సమాధానంగా వాళ్ళు ఒక 10 రోజుల్లో ప్రియునిపై వ్యామోహంతో కట్టుకున్న వాణ్ణి కడతేర్చిన భార్య ఉదంతం జీడిమెట్లలో వెలుగు చూసింది. తనకంటే చిన్నవాడైన యువకుని వలలో పడిన ఆ యువతి తమ అక్రమ బంధానికి భర్త అడ్డం వస్తున్నాడని ప్రియునితో కలిసి భర్తను హత్య చేసింది. కాగా నిందితులను జీడిమెట్ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెకండ్ ఫ్లోర్లో కృష్ణ చైతన్య రెడ్డి అనే వ్యక్తిని చంపేసి మూటగట్టి గోరి సంచిలో మూటగట్టి వదిలేసిపోయిండు. అయితే దాన్ని ఎంక్వైరీ చేయగా తెలియదు ఏంటంటే కృష్ణ చైతన్య రెడ్డి అనే డిసీజ్డ్ ఒక 2 months క్రితము రజనీ అనే డిస్టెంట్ రిలేటివ్ ఇంట్లో నివసించేవాడు. అతను మిస్బిహేవియర్ చేసిండని రజనీ ఉంచుకున్న వ్యక్తి అయిన శ్రీనివాసు, రజనీ ఇద్దరు కలిసి ఒక పథకం ప్రకారంగా అతను తినే కూరలో విషం కలిపి పెట్టడం వల్ల కృష్ణ చైతన్య రెడ్డి తిని ఆ నైటు వామిటింగ్ చేసుకొని ఉడకబెట్టి అదే రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock చనిపోయిండు. చనిపోగానే ఈ శవము చనిపోయిండని ఎవరికి తెలియదనే ఉద్దేశంతో ఒక గోనె సంచిలో మూటగట్టి బయటికి తీసుకుపోయి ఎక్కడో పడేద్దాం అనుకున్నారు. కానీ భయపడి వదిలేసి ఓనర్లు చెప్పుకుంటూ
పారిపోయారు. నిన్న ఈవినింగ్ ఇంటికి వస్తే వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పర్యావరణానికి మేలు చేయాలని జీడిమెట్ల సిఐ సుదర్శన్ పిలుపునిచ్చారు. మట్టి వినాయకులపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు తలపెట్టిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదలుపెట్టారు. అంటే వీళ్ళు ఇంతకుముందు కూడా ప్రచారం చేస్తున్నారు. వినాయకులను మట్టి విగ్రహంతో వాడాలని, పర్యావరణాన్ని చేయాలని, రంగురంగులు వినాయకులు వాడి వాటర్ పొల్యూషన్ చేయడం అంతా జరుగుతుంది. సో ఈ చిన్నపిల్లల నుండి ఇట్లా కాన్షియస్ తీసుకొని వస్తే వాళ్ళు మట్టి విగ్రహం వాడి కొద్ది పర్యావరణానికి తోడ్పడతారు, రక్షణ కూడా ఉంటుంది. మా యొక్క మెసేజ్ కూడా అదే, మట్టి విగ్రహం వాడండి, పర్యావరణాన్ని రక్షించండి. గ్యాస్ బండపై ఈ రోజు నుండి ఎలాంటి సబ్సిడీలు ఉండవని, ఆధార్ నమోదితులు మాత్రమే సబ్సిడీ అందుతుందని నగదు బదిలీ కమిషనర్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నంలో పలు బ్యాంకులలో ఆధార్ సీడింగ్ ను ఆయన పరిశీలించారు. ఆధార్ వివరాలు సమర్పించకుంటే గ్యాస్ బండకు మార్కెట్ రేట్ చెల్లించాలని ఆయన విశదం చేశారు. ఈరోజు ఇబ్రాహీంపట్నంలో నేషనల్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సుందరేషన్ గారు వచ్చారు. మా డిస్ట్రిబ్యూటర్షిప్ని సందర్శించి వాళ్ళు ఆధార్ సీడింగ్ గురించి ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు, ఎంతమంది సీడ్ చేసుకున్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, నిన్నటి నుంచి సబ్సిడీ ఎత్తేసారు కదా, వాళ్ళ కస్టమర్ ఏమేమి సఫర్ అవుతున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అన్నీ కనుక్కోవడానికి వచ్చారు. చాలా వరకు కస్టమర్ సఫర్ అవుతున్నారు ఈ సబ్సిడీ ఎత్తేయటం వల్ల. వాళ్ళ దగ్గర రీఫిల్ తీసుకునే టైంలో 1000 రూపీస్ ఎక్కడి నుంచి ఉంటుంది, వాళ్ళ బ్యాంకులో డబ్బులు ఎప్పుడు వస్తాయి, వాళ్ళు బుక్ చేసుకున్నాక కూడా మళ్ళీ మాకు బ్యాంకులో డబ్బులు వచ్చినాకనే వచ్చి తీసుకుంటామని చెప్పి వెళ్తున్నారు. వాటి డిఎస్ఓ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, సివిల్ సప్లై ఆఫీసర్ నరసింహారెడ్డి సార్ వచ్చారు, సివిల్ సప్లై ఆఫీసర్స్, ఆయిల్ కంపెనీ ఇండియన్ ఆయిల్, భారత్ గ్యాస్, హెచ్పి ఆయిల్ కంపెనీ మేనేజర్స్ వాళ్ళందరూ వచ్చారు, సేల్స్ ఆఫీసర్స్ వచ్చారు. కస్టమర్ కొంచెం అవగాహన వచ్చేంత వరకు వాళ్ళకి కొంచెం సబ్సిడీ ఉంచేస్తే చాలా బాగుంటుందని మా అభిప్రాయం. మేము పేదోళ్ళము, కూలి చేసుకొని బతికేటోళ్ళము. మాకు సిలిండర్కు ఇదివరకు ఊర్రకు చేసిపోతే 430-40 కాడికి వేసిపోయిండ్రు, ఇంటికి తెచ్చిపోయిండ్రు. ఇప్పుడు 1000 చిల్లరంటే మా నుంచి కాని పని. మేము ఇంత నూకలు కొనుక్కొచ్చుకుందామన్నా కానీ మాకు పైసలు దిక్కులేవు. మాకు కూలి పోదామంటే చేత కాదు, కట్టెలకు పోదామంటే పారాష్ట్రాలు కొట్టనిస్తలేరు. మరి వాళ్ళ నడవ మీ నడవ మేమేం చేయాలి సార్? మా ముందు ఎట్లా ఉందో సిలిండరు అదే ధర కావాలి మాకు, అదే రకంగా ధర ఉండాలి, అదే రకంగా మా ఇండా కాడికి వచ్చి చేసిపోవాలి సారు. నీకు 10,000 నమస్కారం కూడా పెడుతున్నాం మేము. ఇవన్నిటికీ ధర పెరుగుతున్నది. మనం ఊరుకు 20 మంది 30 మంది జమ అయిదాము. మరి ముఖ్యమంత్రి దానికి పోదామా, జిల్లా కలెక్టర్కి పోదామా, మరి ఏడికి పోదాము, ఎక్కడ పోదాము? ఒక చదవచ్చు ఆయన అంటే పెట్టుకొని మేము ఆడికి కూడా వచ్చాం, సిద్ధమై ఉన్నాం సారు, అంతే మాట. 440 రూపాయలకి ఇచ్చేది 1024 రూపాయలు ఇస్తుంది సార్. మరి సబ్సిడీ అంటారు, సబ్సిడీ లేదు, ఏది లేదు. మరి మనం పేదోళ్ళము, కాలం లేదు, ఏది లేదు. 15 ఏళ్ళ సంది కాలం పోయింది, మాకు కష్టాలు కూడా వస్తున్నాయి, చేన్లు లేవు, బోర్రాల నీళ్ళు ఎండిపోతున్నాయి. మరి మేము ఎక్కడికేం తెచ్చి ఇవన్నీ తీసుకుపోవాలి? మరి కంపెనీలు మరి ఇవన్నీ గ్యాస్ కంపెనీలు, సిలిండర్లు ఇవన్నీ చేస్తే మేము ఏడికేం తేవాలి? సబ్సిడీ అంటారు, అవి అంటారు, ఇవి అంటారు, బెంకులు అంటారు. మరి ఇవన్నీ కావాలంటే ఏడికేం తేవాలి? మాకు బతికేదే మా కష్టం. ఆడపిల్లలు మాకు మగ పిల్లలు లేరు. మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు చిన్న విరామం. ఓ మిసెస్ వర్మ, ఐస్ దొరుకుతుందా? మా ఫ్రిడ్జ్ పనిచేయటం లేదు. వావ్ మిసెస్ శర్మ, మీ ఇంట్లో అన్ని పనిచేస్తున్నాయి. కరెంట్ లేకపోతే మా ఇంట్లో ఏమీ పనిచేయవు. అయితే మైక్రోటెక్ ఇంటెల్లి ప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ వాడండి. ఫాస్ట్ ఛార్జింగ్, లాంగ్ బ్యాటరీ బ్యాకప్, అస్సలు నాయిస్ లేకుండా అప్లయన్సెస్ నడుస్తాయి జీవితాంతం ఆగకుండా.
నువ్వస్తే తోడు హాయి ప్రయాణం వాస్తవను ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ ఎంతో. అవునండి, మైక్రోటెక్ ఇంటెలిప్యూర్ సైన్ వేవ్ టెక్నాలజీ మీ వెంట ఉంటే చప్పుడు లేకుండా అప్లయన్స్లన్నీ పనిచేస్తాయి. జీవితం అంతా బెంగ లేకుండా. నువ్వస్తే తోడు. భగత్ ఎలక్ట్రానిక్స్ మా వద్ద ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయిన అన్ని రకాల ఇన్వర్టర్స్ మరియు బ్యాటరీస్ లభించును. మా ప్రత్యేకత డోర్ డెలివరీ ఫెసిలిటీ కలదు. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేసి సర్వీసులన్నీ మీ ఇంటి వద్దనే పొందండి. మా అడ్రస్ భగత్ ఎలక్ట్రానిక్స్, మెగా ఫంక్షన్ హాల్ రోడ్, బీసీఎన్ ఛానల్, గ్రౌండ్ ఫ్లోర్, కర్మంగల్. ఫోన్ నంబర్ 8106296100 మరియు 9247578297. తిరిగి స్వాగతం. నో పార్కింగ్ జోన్ లో ఆర్టీసీ బస్సును ఆపినందుకు డ్రైవర్ కు చలానా నిందించారు ట్రాఫిక్ పోలీసులు. ఎల్బీ నగర్ రింగ్ రోడ్ లో బస్ స్టాప్ లో కాకుండా రోడ్డుపైన బస్సును నిలపడంతో 200 చలానా విధించారు. వినాయక చవితి దగ్గర పడుతున్నా విగ్రహాలు అమ్ముడుపోవడం లేదని విగ్రహ నిర్మాణదారులు వాపోతున్నారు. రుణ ప్రాతిపదికపై మెటీరియల్ తెప్పించి విగ్రహాలను నిర్మించామని, కాగా రేట్ల పెరుగుదలతో విగ్రహాల అమ్మకాలు తగ్గిపోయాయని వారు తెలిపారు. పోయినసారి మంచిగానే బుక్ అయింది, మంచిగానే పోయినాయి వినాయకులు. ఈసారి ఎక్కువ రేట్ అయింది. రేట్ చెప్తుంటేనే సిటీకి వెళ్ళిపోదాం, ఇక్కడ మంచి ఎక్కువ రేట్లు అయిపోయినాయని వెళ్ళిపోతున్నారు. పోయినసారి కలర్ రేట్లు ఏ కెమికల్ రేట్లు ఏదైనా సరే డబల్ అయిపోయింది. ఈసారి డబల్ అయిపోయింది. ఇప్పుడు ఏది తీసుకున్నామన్నా ఆడ ఫిక్స్ రేటు, ఒకటి మీరు తీసుకోపోవాలి లేకపోతే లేనట్టు ఉంటుంది ఆ కలర్ షాప్లో. ఇక్కడ వచ్చి మేము ఇక్కడ అదే రేట్లకి ఇప్పుడు అన్ని మా ఖర్చులంగా ₹1,00,000 లాభం వస్తుంది అనుకుంటే అది గిట రానట్టే ఉంది. ఈసారి భయం అవుతుంది అందరికి. టోటల్ ఎంత ఖర్చు పెట్టింది ఇక్కడ? 6-7 లక్షలు అయిపోయింది టోటల్ లక్షలు. ఇప్పుడు 8-9 లక్షలు అయినా రావాలి, అది గిట రానట్టే అనిపిస్తుంది మాకు. ఎందుకో రాత్రి గిట నిద్ర పోకుండా ఇక పని చేస్తున్నాము, ఇక నిద్ర రాకుండా పని చేస్తున్నాం. అయినా ఇక మా కష్టానికి ఫలితం వస్తుందో రాదో, లాభం ఏమైనా వస్తుందో రాదో అని భయపడుకుంటా. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న చైల్డ్ స్నాచర్లను ఈస్ట్ జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ వివరణ ఇస్తూ పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నిందితులు దొంగతనాలకు పాల్పడుతున్నారని, వారి వద్ద నుండి కిలో బంగారం, 3 బైక్లను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు. So we are not leaving anybody because this is a matter in which the citizens are involved. Citizens valuables are involved. So we will take necessary action on them. Right now, Jalani in Saudi Arabia. Yes, we are trying to zero down on other concerned that youths are getting into the crime for easy money. That is always a local police station. We will take necessary actions. Thank you. స్నాచింగ్ గ్యాంగ్లో సయ్యద్ అస్గర్ అలీ, మాజిద్ అండ్ జలాల్ ఉన్నారు. బహుశా వాళ్ళు 1 సంవత్సరం నుండి దొంగతనం చేస్తున్నారు, చైన్ స్నాచింగ్ చేస్తున్నారు. జలాల్ మనకి బయట జూలైలో వెళ్ళిపోయారు.
దాని తర్వాత మాజిద్తో కలిసి ఇది సయ్యదాస్ గారిని చేస్తున్నారు. మనకి 28 కేసెస్ రికవర్ అయింది ఈరోజు, టోటలింగ్ టు అరౌండ్ 1 kg 8 తోలాస్, వాల్యూ 36 lakhs ఇది ఉంది మనకు. ఒక పెద్ద రికవరీ సైదాబాద్ పోలీస్ చేశారు. దీంట్లో మన కమిషనర్ గారు ఆదేశం ప్రకారం, ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం టీం ఫామ్ చేయడం జరిగింది. కొన్ని అవసరం ఉంటే వాళ్ళకి మళ్ళీ మన పోలీస్ కస్టడీలో తీసుకొని మిగతా కేసెస్ గురించి కూడా ఆలోచిస్తాము. ఈరోజు ఇదే విషయం ఇంకా కొన్ని టీమ్స్ ఉన్నాయి, అదే కూడా పని చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం అంబేద్కర్ నగర్ లో కృష్ణా వాటర్ లీకేజీ అయ్యి రోడ్డుపైన నీరు వృధాగా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీకేజీ వల్ల మంచినీరు సరిగ్గా రావడం లేదని, అధికారులు లీకేజీని అరికట్టాలని వారు కోరుతున్నారు. రాక 2 వారాలు అయిపోయింది. 2 వారాలు అవుతుందా? ఇప్పుడు ఈ నీళ్ళు మీరు ఏం నీళ్ళు తాగుతారు? కృష్ణ నీళ్ళ లేకపోతే ట్రాక్టర్? వస్తాయి కదా, అవి 15 రూపాయలకు డబ్బా వస్తున్నాయి. నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? మొత్తం మురికి మురికి వస్తున్నాయి. ఒకసారి మళ్ళీ మొత్తం చెత్త వస్తున్నాయి. నీళ్ళే మంచిగా వస్తాయి, ఒకసారి ఏదో వాసన లాగా వస్తుంది. అంటే పురుగులు అంటే అలాంటివి వస్తున్నాయి, చిన్నవి వస్తున్నాయి, జ్వరలాగా. పురుగులు ఇప్పుడు వస్తున్నాయి, ఇంత ఉనికి వచ్చినాయి? ఇంతకు ముందుకు కూడా వచ్చినాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా రాబట్టి? అవుతున్నాయి, 10 రోజుల దాకా అట్లా అవుతుంది సార్. ఇప్పుడు ఈ పురుగులు వస్తున్నాయని మీరు నల్లలోకి చెప్తే ఏమంటారు? నల్లలో మా అక్కడి నుంచి వస్తున్నాయి అమ్మ, మేమేం చేస్తాం మళ్ళీ అని అంటారు వాళ్ళు. నల్లలు కూడా ఇప్పలేరేమన్నా అంటే అక్కడి నుంచి వస్తున్నాయి, మా ట్యాంక్ లో రాని మేమేం చేస్తామమ్మా అంటారు వాళ్ళు. రోజులకు మొన్న అయితే పోయినామా, మొన్న అయితే 15 రోజులకు ఒక నాడు వచ్చి ఇట్లా ఇట్లా వస్తే ఏం సరిపోతాయి. ఇప్పుడు ఏంది కృష్ణ వాటర్ అని బోర్ వాటరా? వాటర్ ఏది మరి ఉన్న ఎంతో బోర్లు ఉన్నాయి, బోర్లు అని ఎక్కడ పోయినాయంట? 8 రోజులకు 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి, అంతేనా? పాదయాత్రలతో సమస్యలను పరిష్కరించలేరని బాలాపూర్ బీజేపీ నేత శంకర్ రెడ్డి విమర్శించారు. మీర్పేట్, జిల్లెలగూడ, పహడిసేరి గ్రామ పంచాయతీలా లేక గ్రేటర్ హైదరాబాద్ లో విలీనం చేశారా? అధికారులకే స్పష్టం లేదని తెలిపారు. ఈ గ్రామాలను గ్రేటర్ లో కలపారో లేదో అధికారులు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సుమారుగా 13 గ్రామ పంచాయతీలు 2.5 లక్షల మంది జనాభా ఉన్నారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పాలకులు ఉన్నారో, స్థానిక శాసనసభ్యురాలు మాజీ హోంశాఖ మంత్రి సబితారెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు ఈ యొక్క ప్రాంతాన్ని 2.5 లక్షల మందిని అభివృద్ధి చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిపోయారు. గత 9.5 సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. వహించినప్పటికీ కూడా ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో, రోడ్లు, డ్రైనేజు, మంచినీరు, ఈ యొక్క దోమల బెడద నివారణ, తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, ఆధార్ కార్డులు లాంటి యొక్క విషయాలు కూడా ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. ప్రజలు ఈనాడు అయితే అరచేతిలో స్వర్గం చూపించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు అనేక విధాలు కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటే, వాళ్ళు బాధపడుతూ ఉంటే నేను చూసే నాదుడు లేడనే ఒక ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అందుకే భారతీయ జనతా పార్టీ గత 1వ తారీఖు నుండి రేపు 6వ తారీఖు వరకు సరూర్ నగర్ మండలంలో ఒక కార్యక్రమం శ్రీకారం పెట్టింది. గాँव చెల్లింగే, ఘర్ ఘర్ చెల్లింగే. అంటే ప్రజలకు ఈ యొక్క మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ దగా చేసింది, మోసం దగా చేయడమే కాకుండా భారతీయ జనతా పార్టీ అయితే గాँव చెలో, ఘర్ ఘర్ చెలో అనే కార్యక్రమం తీసుకొని ప్రజలకు ఒక నైతిక బలాన్ని, మేమున్నాం, మేము వెనకాలని ఒక ఆత్మస్థైర్యాన్ని పెంపొందిస్తూ ఉన్నాము. ఆ ప్రాంతంలోని సమస్యలపైన ఈనాడు ప్రతినిత్యం మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మండల రెవెన్యూ అధికారి కావచ్చు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఇస్తూ, జిల్లా కలెక్టర్కి ఇస్తూ
ప్రజల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ యొక్క ప్రజల ద్వారా వచ్చేటువంటి స్పందన ఏదైతే ఉందో దానికి భయభ్రాంతులకు గురైనటువంటి కాంగ్రెస్ పార్టీ పాలకులు ఈనాడు వాళ్ళు వేరే అన్ని కార్యక్రమం మానుకొని భారతీయ జనతా పార్టీ చేసిన కార్యక్రమాలకు పోటీగా వాళ్ళు కూడా ఈనాడు కార్యక్రమాలను చేసి మేము ఏదో చేస్తూ ఉన్నాం, మరొకసారి ప్రజల్ని మోసం చేయడానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రయత్నం చేస్తూ ఉన్న విషయాన్ని గమనించాలి. ఈనాడు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది, ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసింది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ విషయాన్ని గమనించాలి. మైస్గండి యూత్ నూతన కార్యాలయాన్ని నాదర్గుల్ హరిజనవాడలో ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో వందలాది మంది కార్యకర్తలతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. మైస్గండి యూత్ ను విస్తరిస్తామని, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని నిర్వాహకులు తెలిపారు. నూతన కార్యాలయము ప్రారంభోత్సవం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జరపబడుతున్నది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సరూనగర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మర్రి హనుమంతరెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ ఎల్చల మమతా సుదర్శన్ రెడ్డి గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసినారు. వారికి కృతజ్ఞతలు. ఈ యొక్క మైసిగండి యూత్ అసోసియేషన్ ఏర్పడి నేటికి 9 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ యొక్క నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం, ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ పెద్దలకు మరియు యూత్ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మందమల్లమ్మ చౌరస్తాలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు వైకాపా శ్రేణులు. వైఎస్ఆర్ ప్రారంభించిన పథకాలకు నేటి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని, సామాన్యుల అభివృద్ధి తమ పార్టీ కృషి చేస్తుందని నేతలు తెలిపారు. గత 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఒక్కరోజులో ప్రశాంతత లేదు. ప్రజలు ఏమాత్రం సంతోషంగా లేరు. ఆయన రెక్కల కష్టంతో వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరణ చేశారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సరైన విధంగా సరైన నాయకత్వం లేక దశ నిర్దేశం చేయలేని నాయకత్వంతో రాష్ట్ర ప్రజలు సతమతమవుతూ ఉన్నారు. అదేవిధంగా రాజశేఖర ముఖ్యమంత్రి ఉండగా ఆయనలో రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత ఆయనదే. అదేవిధంగా ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో అనేక రకాలుగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరొకసారి. చంపపేటలో నూతన ఎయిర్టెల్ షోరూమ్ ను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు గడ్డి అన్నారం వైకాపా నేతలు.